నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసు వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రవేతదార్యావరం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. అగస్త్య మహర్షి రామచంద్రుడికి ఉపదేశిస్తున్నటువంటి ఆదిత్య హృదయ విద్య అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటిది జయాయ జయభద్రాయ
హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయాయ అంటే జయస్వరూపుడు ఆయనే అనేటువంటిది. మన ఆయన ఆరాధిస్తే జయం అనేటువంటిది కలిగిస్తాడు. అంటే జయం అనేటువంటిది కలిగించడం అంటే ఆయన వేరే జయం అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచో తెచ్చివ్వడం కాదు, తానే జయుడు, జయస్వరూపుడు. అందువలన తన యొక్క వికాసాన్ని తన యొక్క స్థితిని, తన యొక్క సాన్నిధ్యాన్ని తనను తాను ఇచ్చుకుంటాడు అనమాట. అందుకని జయాయ, జయస్వరూపుడు ఆయన. జయభద్రాయ అంటే జయుడు, జయస్వరూపుడు, జయభద్రుడు. జయంతో మనం నిలబెట్టేటువంటి వాడు. తర్వాత హర్యస్వాయ అని చెప్పుకున్నాం మనం. హర్యస్వాయ అంటే పచ్చని కిరణము గలవాడు అని. అదేమిటి పచ్చగా ఉండడం ఏమిటి అంటే సూర్యుడి యొక్క కిరణాల్లో పచ్చరంగు అనేటువంటిది కూడా ఉంది. ఆ పచ్చరంగు అనేటువంటిదే మనకి పచ్చని గుర్రం అని కవి సమయం అన్నమాట. పచ్చని గుర్రంగా దాన్ని అభివర్ణిస్తారు. అదే మనకి ప్రాణాధారమైనటువంటి ఆహారం తయారవడానికి కావాల్సినటువంటిది ఆ పచ్చని కిరణం. నమో నమ సహస్రాంశ ఆయన. సహస్రాంశుడు అంటే 1000 నన్ను చెప్పుకున్నాం కదా. ఆ సహస్ర అనేటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది, తర్వాత సహస్ర అనేటువంటిది మంత్రం. ఆ సహస్ర అనేటువంటి మంత్రమే, దాంతోనే ఆ కిరణములు అనేటువంటివి ఆ సహస్ర అనేటువంటి మంత్ర దీనిగా ప్రభావంలాగా ఆయన నుంచి ఆ కిరణాలు వెలువడుతూ ఉంటాయి. అందుకని సహస్రాంశుడు. అది ఆదిత్యాయ నమో నమః. ఆదిత్య కుమారుడైనటువంటి ఆయన ఆదిత్యుడు. నమస్కారం అన్న. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. కొన్ని పాఠాంతరాలు కూడా ఉన్నాయి. నమ పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే అనుంది. మన మామూలుగా ఎప్పుడు మన అలవాటు ఉన్నటువంటి విధంగానే మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కమలములను వికసింపజేయువాడు అన్నారు. పద్మప్రబోధాయ నమః అన్నారు. అంటే మనకి హృదయ కమలములు అనేటువంటి వాటిని వికసింపజేసేటువంటి వాడు. మన హృదయం అనేటువంటిది కమలంతో పోలుస్తారు. అందుకని హృదయ కమలాన్ని వికసింపజేయడం అనేటువంటిది అంటే సూర్యుడు ఆయన మామూలుగా ఏం చేస్తాడంటే కమలాన్ని వికసింపజేస్తూ ఉంటాడు. కానీ మన లోపల కూడా ఉంటాడు కదా ఆయన. ఆత్మస్వరూపుడే మనలో ఉన్నాడు. మనకి రాత్రిపూట చీకట్లో అవుతుందంటే కనబడదు కదా. అందుకని ఉదయం పూట ఆ చీకటిని చీల్చుకొని వచ్చేటువంటి వాడు. అంటే ఆయన రావడమే ఉదయం అవడం అన్నమాట. ఆ ఉదయం అనేటువంటి దేన్ని సూచిస్తుందంటే మనలో ఒక వికాసాన్ని సూచిస్తుంది. మనలో అటువంటి అంధకారం ఒక వెలుగు, ఒక వికాసం సూచిస్తుంది అన్నమాట. అందుకని సూర్యోదయము అనేటువంటిది దానికి అంత ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యం మనకి తెలియజేసేందుకోసమే అన్నట్లుగానే మనకి ప్రకృతిలో మనం చూస్తూ ఉంటే ఆ సూర్యోదయం అయ్యేప్పటికీ ఈ తామర పువ్వులు అనేటువంటి అవి
బాగా విచ్చుకుంటాయి. అందుకని వాటన్నిటినీ విచ్చుకుని చేస్తాడు. ప్రబోధం అంటే అర్థం ఏమిటంటే, ప్రబోధం అంటే నిద్రా స్థితి ఉన్నటువంటి వాళ్ళని లేవడం అన్నమాట ప్రబోధం అంటే. ఏమి ఆ పువ్వుల్ని, వాటిని కమలాలని అంటే వాటిని ఉద్బోధం చేస్తాడు, వాటిని మేల్కొలుపుతాడనమాట ప్రబోధాయ అంటే. అంటే ఏమిటి, మన యొక్క హృదయ కమలాలు అనేటువంటి వాటిల్లో ఉన్నటువంటి ప్రజ్ఞని కూడా ఆయన మేలుకొలుపుతాడు. అందుకని నమ పద్మ ప్రబోధాయ అని అన్నారన్నమాట. అందుకంటే మనకి చీకటి అనేటువంటిది, వెళ్ళినటువంటిది, చీకటి అంటే మనకేమీ తెలియకపోవడం, తెలియనటువంటి స్థితి, అవ్యక్తమైనటువంటి స్థితిలో దాని నుంచి వెలుగు అనే ఉదయం అనేటువంటి దానివల్ల ప్రబోధం అనేటువంటిది మనకు కలిగిస్తాడు కూడా. మనకి ఎలా, మనం అనుకుంటా మనకు ఎలా వస్తుంది అంటే, అలారం పెట్టుకోవడం అని వెంటనే మనం సమాధానం చెప్పుకుంటాం. అంటే అలారం పెట్టుకున్నంత మాత్రం అందరూ లేస్తున్నారా? లేవదలుచుకున్నటువంటి వాళ్ళు లేస్తారు. ఆ లేవదలుచుకోవడం అటువంటి దేని మీద ఆధారపడింది? మన ప్రబోధం చేసేటువంటి ఆ ప్రజ్ఞ మీద ఆధారపడింది. అసలు మనకి మెలకువ రావడం అనేటువంటిది మన చేతిలో ఉందా? లేదు. మనకి సూర్యుని యొక్క కిరణాలు అనేటువంటివి కనబడేటువంటిది వచ్చినప్పటికీ సాధారణంగా దానివల్ల మనకి మెలకువ వస్తుంది. అంటే మనలో ప్రబోధం లేదా ఉద్బోధం కలిగించేటువంటిది. ఎందుకంటే అక్కడెక్కడో ఉన్నటువంటి సూర్యుడే మన లోపల కూడా ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రతిబింబంగానే మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి సూర్యుడిగా. అందుకని ఆ ప్రబోధం అనేటువంటిది కలిగిస్తూ ఉంటాడు. అందుకని చీకటిని చీల్చుకుని వస్తాడు అని ఆయన మార్తాండు అనమాట. ఆ మార్తాండు ప్రచండమైనటువంటి వాడు, ప్రచండు మార్తాండు అనేటువంటి ఆయన. అందుకని ఆ చీకటిని చీల్చుకొని ఇచ్చేటువంటి వాడు అనమాట ఆయన. అందుకని ఉగ్ర స్వరూపం అనేటువంటిది ఏమిటంటే తీక్ష్ణమైనటువంటిది అనమాట ఉగ్రత్వం అంటే. ఆ ఉగ్రత్వం అనేటువంటిది మనలో ఉన్నటువంటి తమో గుణానికి, వాటి తమో గుణం అనేటువంటిది తర్వాత మనలో ఉన్నటువంటివి అవలక్షణాలనే ఉంటే వాటిని పోగొట్టేందుకోసం ఆయన ఉగ్రుడుగా ఉంటాడనమాట. రాక్షస గుణాలు మనలో ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఆయన ఉగ్రుడుగా ఉంటాడు. అలాగే వీరాయ అంటే వీర్యం అనేటువంటిది, బలం అనేటువంటిది, అది ఆ స్వరూపం ఆయనే. మనకి దాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా ఆయనే. అలాగే సారంగ అన్నారు. అంటే సారంగమ అన్నమాట. అదేమిటి, శీఘ్రంగా గమనం కలిగినటువంటి వాడు, అటువంటి వాడు ఆయన. ఆయనకి నమస్కారం అన్నారు. అలాగే ప్రచండమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన. మనలో ఉన్నటువంటి దుష్టగుణాలని తొలగించేటువంటి వాడు. దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాడనమాట. అలా తొలగించేటువంటి వాడు. అలాగే ఆయన ఏమిటి, మనకి గ్రహాలు అన్నిటికీ కూడా ఆత్మగా ఉన్నటువంటి వాడు ఆయన. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
ఆయన బంగారు కిరణాలతో మనకి కనిపిస్తుంటాడు. అంటే సూర్యోదయం చూసినప్పుడు ఆ రంగు ఉందే, అది సువర్ణము, చాలా చక్కని రంగు అన్నమాట. అది సువర్ణం అంటే అది అర్థం. సువర్ణం అంటే బంగారం అని కూడా అర్థం. కానీ అసలు ఆ సువర్ణము ఉదయించేటువంటి సూర్యుడు అయినట్టయితే, ఇప్పుడు చాలామంది సూర్యుడు నుంచోండి డి విటమిన్ అనేటువంటి పెరుగుతుంది అని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అసలు మన పెద్దలు సూర్యోదయం సమయానికి ముందుగానే కనీసం గంటన్నర ముందుగా లేచి అప్పుడు మనం మన శరీరానికి కావాల్సినటువంటివన్నీ కూడా సంస్కారాలు చేసుకుని, అంటే దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం, శరీరానికి నూనె కానీ నెయ్యి కానీ అలాంటి పదార్థాలు రాసుకోవడం, తర్వాత స్నానం, మంచి లివింగ్తో స్నానం చేయడం, జలంతో స్నానం చేయడం, ఆ తర్వాత శరీరానికి సరైనటువంటి విధంగా తగిన విధంగా అలంకారం చేసుకోవడం, వస్త్రాలు అవి వేసుకుని. ఈ లోపల ఇంకోటి కూడా ఉంది, వ్యాయామం కూడా ఉంది. స్నానానికి ముందే వ్యాయామం అని కూడా చేసుకోవడం, ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత స్నానం చేసిన తర్వాత మన ధౌత వస్త్రాలు అంటారు. ఆ ధౌత వస్త్రాలు అంటే ఉతికినటువంటి బట్టలు అవి వేసుకుని మనం ప్రాణాయామం అనేటువంటిది చేసుకోవడం. ఇవి చేస్తే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి చక్కగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క ఆయన నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ దాన్ని మనం ఇమిడ్చుకోగలుగుతాం. మనం ముందు దాన్ని అందుకోగలుగుతాం, ఇమిడ్చుకోగలుగుతాం. అలాగే ఎప్పుడో సూర్యుడు ఉదయం అయిపోయింది, సూర్యుడు అలా పైకి ఎక్కుతూ ఉన్నటువంటి దాంట్లో మిట్ట మధ్యాహ్నం లోపల ఎప్పుడో ఒకప్పుడు లేచి అలా ఉంటే ఏం ఉపయోగం ఉండదు. మరి మేము రాత్రి అంతా పని చేస్తాం కదండి అంటే, నువ్వు రాత్రి అంతా పని చేయక్కర్లేదు. అంటే మరి ఇప్పుడు అన్నీ రకరకాలైనటువంటి ఉన్నాయి కదా, అందువలన. కానీ నువ్వు ఏం చేసినా సరే సూర్యోదయానికి ఆ విధంగా సిద్ధంగా ఉంటే అప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తిని ఇమిడ్చుకోగలిగేటువంటిది ఉంటుంది. మన ప్రకృతిలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమీ అలారం అక్కర్లేకుండా పక్షులు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొంటే చూడండి ఎంత ఆశ్చర్యం. కిలకిలారామని చేస్తుంటాయి. వాటిని ఎవరు లేపారు? వాటికి అలారం పెట్టుకున్నాయి ఏమైనా? ఏం లేదు. అంత చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కలకలారామని చేస్తుంటే ఆ కిలకిలారామంతో మనం కూడా ఆ శబ్దం వింటుంటేనే మనకు చాలా మంచిది. అలా ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటివి పువ్వులు ఇవన్నీ కూడా ఆ సూర్యరశ్మి అనేటువంటిది తగలడం కోసం తగిలేప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఒక ఆ పులకింత అన్నట్టుగా ఉంటుంది మడల విచ్చుకున్నటువంటివి. అలాగా సూర్యుడితో పాటు ప్రయాణం చేసేటువంటివి ఉంటాయి. ప్రయాణం తిరుగుతూ ఉండేటువంటివి. మనకి సన్ఫ్లవర్ అని ఉంటుంది, పొద్దుతిరుగుడు పువ్వు అంటారు. అది సూర్యుడు ఉదయించేప్పటి నుంచి సూర్యుడు ఎటుంటాడో అటు పక్కకి ఆ పువ్వు మొత్తం అలా తిరుగుతుంది రోజు. మళ్ళీ సూర్యాస్తమయం సమయానికి అటు పక్కకి తిరిగి ఉంటుంది. అందుకని దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్ అంటారు. ఎంత ఆశ్చర్యం చూడండి సృష్టిలో ఉన్నటువంటిది. అంటే సూర్యుడినే చూస్తూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సూర్యుడి నుంచి వచ్చేటువంటి దాన్ని అది లోపల ఇముడ్చుకుంటూ ఉంటుంది. అందువల్ల అది మనం ఆహారంగా సూర్యుడు యొక్క కిరణాలు అనేటువంటివి అవి చాలా. అలాగే గ్రహాలన్నింటికీ కూడా ఆయన కారకుడు. నిన్న మనం చెప్పుకున్నాం గ్రహాలు ఎలా ఆవిర్భవిస్తాయనేటువంటి సూర్యుడి నుంచి. సూర్యుడు మొట్టమొదట
ఆవిర్భవించి ఆయన పెరుగుతుంటే గ్రహాలు అవి కూడా ఆయన ఆ గ్రహములు అనేటువంటివి గ్రహతత్వాలుగా ముందుంటాయి. అంటే ప్లానెటరీ ప్రిన్సిపుల్స్ అంటారు. ఆ రకంగా గ్రహతత్వాలుగా ఉంటాయి. ఆ గ్రహతత్వాలుగా ఉన్నటువంటిది గ్రహాలుగా కట్టుకుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే సూర్యుడి నుంచే, ఆయన కిరణాల నుంచి, ఆయన దీని నుంచే. అంటే సూర్యుడు అనేటువంటి ఆయన ఒక పురుషుడిగా భావిస్తే అందులో ఉన్నటువంటి భాగాలుగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, మీద గ్రహాలన్నీ కూడా. అందుకని ఆయన నుంచి ఆవిర్భవిస్తుంటాయి ఆ గ్రహాలన్నీ కూడా. తర్వాత ఆయన ఎలాంటి వాడంటే అగ్ని యొక్క స్వరూపమే అన్నట్టుగా ఉంటాడు. అందుకనే ఆ వీడిలో ఉన్నటువంటి వేడిమి అంత ఎందుకని ఉందంటే అగ్ని యొక్క తత్వం అన్నమాట అది. అందుకనే మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా సూర్యుడు అగ్నితత్వపు అలాగే 12 రాసుల్లో కూడా అగ్నితత్వపు రాసులు. అందులో మొట్టమొదటిది మేషరాశి. ఆ మేషరాశి అనేటువంటిది సూర్యుడికి పరమ ఉచ్చస్థానము అంటారు. అది అగ్నితత్వానికి పరాకాష్ఠగా ఉండదు అన్నమాట. అందువలన ఈయన అగ్ని యొక్క రూపమెత్తినటువంటి అగ్ని అయినటువంటి వాడు అన్నారు ఈయన్ని. తర్వాత వెలుగుల యొక్క కుప్పగా ఉన్నటువంటి వాడు. అలాగే బ్రహ్మేశ అచ్యుతే సూర్యాయ ఆదిత్యవర్చతే. బ్రహ్మ, శివుడు, విష్ణువు ఉన్నారే, వాళ్ళకి ఈశుడు అదేమిటి మరి ఈయన వాళ్ళకి కూడా ఈయన ఈశుడు ఏమిటి అంటే ఆ త్రిమూర్తి యొక్క స్వరూపమైనటువంటి వాడుగా ఈయన ఉంటాడు. ఎప్పుడు కూడా త్రిమూర్త్యాత్మకుడు అయినటువంటి వాడుగా ఉంటాడనమాట ఈయన. అలాగే ఈ సుండలం అనేటువంటిది అంతా కూడా ఉంది. ఆదిత్య వర్చస్సు ఇదంతా కూడా ఆదిత్య వర్చస్సు అంటే కూడా ఏమిటి? వర్చస్సు అంటే కూడా ఆ తేజస్సు, వర్చస్సు ఇవన్నీ కూడాను ఆ వెలుగు యొక్క పైకి మనకి ఆ వెలుగు మనకు కనిపించడం, ఆ వెలుగు యొక్క స్థితి ఇవన్నీ కూడా వర్చస్సు. అంటే మనం చూసారు చాలామంది ఎంత వర్చస్సుతో ఉన్నాడంటే ఏమంటే ఒక రకమైనటువంటి ప్రకాశం, ఒక గ్లో అంటారు దాన్ని, అది కలిగినటువంటిది అన్నమాట. దానికి కారణం కూడా ఆయనే. ఆదిత్య వర్చస్సు, ఆ వర్చస్సు ఎటువంటిది? ఆదిత్య వర్చస్సు. ఆదిత్యుడుగా భాస్వతే. భా అంటే వెలుగు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడైనా వెలగకుండా ఉండేటువంటిది ఉంటే సందర్భం ఉండదు. అంటే మరి వర్షాకాలంలో కూడా ఆయన బాగానే ఉంటాడు. మధ్యలో మేఘాలు అనేటువంటివి ఆ ఋతువుని బట్టి వస్తాయి తప్ప ఆయన యొక్క వెలుగుని ఇవన్నీ ఏమీ నశింపజేయలేవు. అదే మనం చూడలేము, ఎందుకంటే మేఘాలు అవి అడ్డు ఉంటాయి కాబట్టి. అందుకని అలా భాస్వతే. సర్వభక్షాయ. సర్వభక్ష అంటే అన్నిటినీ కూడా తినేయడం. అసలు సర్వభక్షకుడు అంటే ఎవరు? అగ్ని. అది కూడా ఏది వేసినా కూడా చూడండి హుతం అయిపోతుంది. అది ఏ రకమైన పదార్థమేనండి, ఏదైనా అవనండి, ఏది వేసినా అగ్నిలో హుతం అయిపోవాల్సిందే. అందుకని సర్వభక్షకుడు అన్నారు ఆయన అగ్ని. అలాగే ఈయన కూడా సర్వభక్షాయ, ఆ అగ్ని స్వరూపమైనటువంటి వాడు కాబట్టి ఈయన కూడా సర్వభక్ష అనేటువంటిది. ఎందుకంటే మనలో అసలు ప్రజ్ఞ మేలుకాంచడానికే ముఖ్యమైన సూర్యుడే కదా. ప్రజ్ఞ మేలుకుంటే కదా మనలో మిగతా ఫంక్షన్స్ అన్నీ జరిగేటువంటిది. ఆ ప్రజ్ఞా స్వరూపుడైనటువంటి వాడు అనమాట. రౌద్రాయ వపుషే నమః. అలాగే రౌద్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు అన్నారు. అంటే ఆయన యొక్క స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుందంటే రౌద్రమైనటువంటి విధంగా ఉంటుంది.
చాలా ఇంటెన్సిటీ అంటారు. అది మనం తట్టుకోవడానికి వీలు లేనటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎంత దూరం నుంచి మనమై ప్రసరిస్తున్నాయి మనం ఊహించలేం. ఆ దూరం అనేటువంటిది ఎంత దూరం సూర్యుడి నుంచి మన భూమికి, కానీ అక్కడి నుంచి ఆ కిరణాలు మనకి ప్రసరించడం అనేటువంటిది ఉందే, అది చాలా ఒక అద్భుతమైనటువంటిది. అంటే ఆ విధంగా రౌద్రం అనేటువంటిది, రుద్ర అనేటువంటిది ఎందుకు వచ్చింది తెలిసిన అండి? రోదనే అర్థం. అంటే రోదనం అంటే ఏడవడం అని అర్థం అంటే కాదు, ఆ శబ్దం చేయడం అనేటువంటిది అర్థం. అంటే సూర్యుడు దగ్గర శబ్దమే వినపడుతుందని మనకేం వినపడదు కదా. అంటే సూర్యుడి యొక్క శబ్దం మన చెవులకు వినపడేటువంటి విధంగా వస్తే మనం ఉండం అసలు. అంటే సూర్యుడి యొక్క వెలుగు మనం చూడగలుగుతాం. అది కూడా మనం తీక్షణంగా మనం సూటిగా సూర్యుడి యొక్క వెలుగుని సూర్యుడిని చూడగలం. చూస్తే మన కళ్ళు కూడా మాడిపోతాయి, అది చూడలేం. ఎందుకంటే రౌద్రమైనటువంటి విధంగా ఉంటుంది. అసలు ఆయన యొక్క రౌద్రమైనటువంటిది ఎలా ఉంటుంది చూడాలంటే, ఒక పెద్ద టెలిస్కోప్ ఉంటుంది, న్యూక్లియర్ దీంతో చేసిన టెలిస్కోప్ అనేటువంటిది. ఆ టెలిస్కోప్ అనేటువంటి దానిలోంచి అప్పుడు కూడా సూర్యుని స్ట్రైట్గా చూశారంటే మాడిపోతారు. అంటే ఒక అబ్జర్వేటరీ అని ఉంటుంది. గ్రహాలు వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, గ్రహాలని ఎలా ఉన్నాయనేటువంటిది ప్రత్యేకమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి టెలిస్కోప్ అనేటువంటి దూరదర్శిని అనేటువంటిది. ఆ టెలిస్కోప్ అనేటువంటి దాంతో గ్రహాలని వాటి స్వరూపాన్ని బాగా దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉంటుంది అంటలే ఉంటుంది అని, అందుకని నేను చూసా కాబట్టి. నేను క్రిమియా అనేటువంటి ప్రదేశం ఉంది, ఇంతకుముందు ఉక్రెయిన్లో ఉంది, ఇప్పుడు రష్యాలో ఉందన్నమాట. అది అక్కడికి నేను వెళ్ళినప్పుడు, అక్కడ నేను ఎక్కడైతే ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ చెప్పినటువంటి చోట ఆ పక్కనే అబ్జర్వేటరీ ఉందన్నమాట. అది చాలా చాలా చక్కటి విధంగా ఏర్పాటు చేశారు టెలిస్కోప్స్ అవన్నీ కూడా. అందులో నన్ను ఇన్వైట్ చేశారు చూడడానికి. దాంట్లోంచి గ్రహాలను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం, దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. అన్ని లక్షలమయ దీనిలో ఉన్నటువంటి దగ్గరగా మనకి దానిలో ఉన్నటువంటి స్వరూపాలు కనిపిస్తాయి. చంద్రుడు మనకు చక్కగా పూర్ణిమ నాడు పూర్ణచంద్రుడు ఉంటాడు. ఆయన్ని మనం ఆ చంద్రుడిని అలా చూస్తే మనం చల్లగా హాయిగా మనకి పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఆ టెలిస్కోప్లో చూస్తే చంద్రుడు కూడా కొంచెం రౌద్రంగానే ఉంటాడు. అంటే ఆ ఇంటెన్సిటీ అనమాట. దానివల్ల మనం స్ట్రైట్గా ఆ వెలుగును చూడడం చాలా కష్టం. ఇంకా సూర్యుడు అయితే మాత్రం స్ట్రైట్గా చూస్తే మనం ఉండం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఆ టెలిస్కోప్ దీంట్లోంచి అది మళ్ళీ ఇంకొక వైపుకి, అక్కడి నుంచి మళ్ళీ దాని యొక్క ప్రతిబింబం ఇంకోవైపుకి, దాని యొక్క ప్రతిబింబం ఇంకోవైపుకి, అలాగా ఒక 5-6 స్టేజెస్లో దాని ప్రతిబింబాలు చేస్తే అప్పటికే చాలా తీవ్రమైనటువంటి ధ్వని వస్తున్నాం. అసలు ఊహించలేము, పెద్ద ధ్వని. అంటే సూర్యుడి యొక్క కిరణముల యొక్క ప్రసారం అనేటువంటి ధ్వనితో కూడా కూడి ఉంటుంది అని ఇప్పుడు మనకి అది మామూలుగా వేదంలో వాటి చదువుతుంటే ఆ ప్రక్రియ అంతా కూడా ఆ కిరణాలు అనేటువంటి ప్రసరిస్తూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క గమనమే సూర్యుడి యొక్క దీంట్లోనే అనేటువంటిది ఉంది. ఆ రౌద్రం అంటే అర్థం ఏంటంటే ఆ ధ్వని అనేటువంటి చేస్తూ ఉండేటువంటి స్వరూపం అన్నమాట. అది మనకి చెవులకు మామూలుగా ఎందుకు వినపడదంటే, చెవులకు వినపడితే ఇంక చెవులకు తర్వాత ఏం వినపడవు. ఒకసారి మన చెవిలో కనుక ఆ ధ్వని డైరెక్ట్గా మనం వినామనుకోండి, తర్వాత మన చెవులు పనిచేయవు. చెవిటివాడు ముందు శంఖం అన్నట్టుగా అయిపోతుంది మనకి. అంటే అంత తేటువంటి ధ్వని ఉంటుంది.
ఆ ఆ ప్రతిబింబాలతో అటువంటి దాన్ని చేసి ఒక గోడ వేస్తేనే ఆ లోపల ఆ గదంతా లోపల పెద్ద రోటార్ తిరుగుతున్నట్టుగాను అప్పుడు ఎంత ధ్వని ఉంటుందో అలాంటి ధ్వని అంతకంటే పెద్ద ధ్వని ఉందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు చెప్పారు, అవునండి అలా చాలా స్టేజెస్లో ప్రతిబింబాలుగా తీసుకొచ్చేస్తేనే ధ్వని ఉంది, అలా కాకపోతే మాత్రం అసలు ఏం ఉండదు ఇక్కడ. మొత్తం ఆ తీవ్రతకి ఆ రౌద్రమైనటువంటి, అందుకని రౌద్రాయ. ఎందుకు రౌద్రాయ అంటే భాస్వదేశ్వర భక్షాయ రౌద్రాయ పుషే నమః అన్నాడు. రౌద్రమైనటువంటి శరీరం కలిగిన, వపు అంటే శరీరం, రౌద్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడి. ఏమిటి రౌద్రం అంటే ఆ రుద్ అనేటువంటిది, అంటే ధ్వని. మన భూగ్రహం కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాడు, కానీ నిజానికి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వీటి అన్నిటితో కలిసి ఈ సూర్యుడు పెద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదే చేసేటువంటి పని. అది మనం చెప్పుకున్నాము. 7 మహాసూర్యుళ్ళు ఉంటే ఆ 7 గురువుల దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి 5 ఉంటారు. అందులో మన సూర్యుడు ఒకడని చెప్పుకున్నాం మనం. ఆ గురువు అయినటువంటి ఆ పెద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ సూర్యుడు తిరుగుతున్నప్పుడు సూర్యుడు తన పరివారంతో కలిసి తిరుగుతాడు. ఆ పరివారంలో మన భూమి కూడా ఒకటి. అందుకని ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, ఈ భూమి, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉండడం అనేటువంటి ప్రక్రియ ఉండడం వల్లే ఆ సౌర కుటుంబంలో చేరి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ తిరగకుండా ఉంటే అంతరించిపోతాయి, డిసింటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట. తిరగకుండా ఉండడం అంటే ఉండదు. అంటే మన భూమి తిరుగుతుంటే కూడా చాలా పెద్ద శబ్దం వస్తుంది. మరి మనకు వినపడదే అంటే, మనం వినపడితే మనం ఉండం. అదే మరి అందుకోసమే. అండ్ మన భూమి తిరుగుతున్నా కూడా శబ్దం అంత వస్తుంది అంటే చాలా శబ్దం వస్తుంది భూమి తిరుగుతుంటే కూడా. ఎందుకంటే మనకి ఆ శబ్దం ఎలా వస్తుందండి అంటాం మనం. కానీ చిన్న చిన్న మనకు తెలిసినటువంటి వాటితో ఎక్స్పెరిమెంట్ చేస్తే శబ్దం ఎందుకు వస్తుంది, తిరుగుతుంటే శబ్దం రావడం అనేటువంటిది ఏమిటి అని. పిల్లలు కూడా బొంగరం ఉందండి, ఆ బొంగరం తిరిగేట్టుగా వేస్తే ఆ తిరుగుతుంటే శబ్దం వస్తుందా రాదా? అదే ఆ బొంగరం తిరుగుతుంటే శబ్దం వస్తే ఎన్ని రెట్లు పెద్దది మన భూమి. అలాంటిది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంతటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం మనకు వినబడకుండా ఉండేట్టుగా ఫిల్టర్స్ పెట్టారు ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతలు, తెలిసారా? ఆ రుద్రులందరూ కూడా ఏం చేశారంటే మనం జీవించడానికి అవకాశం ఉండదు. శబ్దం అంతా మనకి ఆ పూర్తిగా ఆ ఉన్నటువంటి తీవ్రతతో కూడినటువంటి వెలుగు, ఆ తీవ్రమైనటువంటి రౌద్రమైనటువంటి శబ్దము, ఇవన్నీ కూడా ఫిల్టర్ కాకుండా మనకు వచ్చాయంటే అసలు మనం జీవించి ఉండడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. అందుకని ఇవన్నీ కూడా అలా ఏర్పాటు చేశారు ప్రకృతిలో. ఈ గ్రహాలన్నీ గ్రహాలన్నీ కూడా అలా తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి కదా. ఇవన్నీ తిరుగుతున్నప్పుడు మహాధ్వని జరుగుతూ ఉంటుంది అంతరిక్షంలో. అందుకని ఆ మధ్యలో ఉండేటువంటి ఈ భూమికిను దానికి మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా ఉందే, అది అంతరిక్షం. అది దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రుద్రులు పనిచేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. రుద్రుడు ఆదిత్యులు అనేటువంటి వాళ్ళేమో వెలుగు ప్రసారం చేసేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళని లార్డ్స్ ఆఫ్ రేడియేషన్ అంటారు. ఆ తర్వాత ఈ మధ్యలో అందుకనే అది పైనటువంటి లోకం, సువర్లోకం. అది ఈ రుద్రుడు అనేటువంటి వారు, అది ఆదిత్య లోకం. తర్వాత ఉన్నటువంటి రుద్రలోకం. అందుకని ఆ కిరణములు అనేటువంటివి ఈ రుద్రలోకం అనేటువంటి దానిలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ మన దాకా వస్తున్నాయి వసులోకంలోకి వచ్చి. అంత ఫిల్టరేషన్ అనేటువంటి జరుగుతుందన్నమాట. అయితే మన భూమి నిలవదు. ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి సత్యాలు తప్ప
ఇంకా ఊహించాల్సిన ఏం లేదు, ఇందులో ఊహగా అవసరం లేదు. ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి సత్యాలు ఇవి. అందుకని అటువంటి వాడు అన్నమాట ఆయన. అందుకని బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తర్వాత తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తర్వాత ఈయన ఎటువంటి వాడంటే ఇంకా ఇంకా ఆ ముందున్నటువంటి వాటిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే అంటే ఈయన వెలుగుల గొప్పటువంటి వాడు, అంటే వెలుగుల ముద్ద అంటాను చూసారా, అలా వెలుగుల యొక్క ముద్ద అయినటువంటి వాడు. వెలుగుల కుప్ప అనొచ్చు, వెలుగుల అనొచ్చు, అలా అనదగినటువంటి వాడు అన్నమాట ఈయన. తర్వాత లోక సాక్షిగా ఉంటాడు ఆయన. లోక సాక్షి, సాక్షి అయినటువంటి మాటకు అర్థం ఏంటి? అక్షి అంటే కన్ను, సాక్షి, సాక్షి అంటే సాక్షి అంటే అంటే అర్థం ఏమిటి? మనకి చూడడం అనేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి విధంగా ఆ ప్రక్రియకి ఏర్పాటు చేసేటువంటి వాడు అన్నమాట. చూపు కూడా బాగుంటుంది. అంటే లో చూపు, బయట చూపు, ఈ రెండు కూడా లోపల నుంచేమో ఆత్మ నుంచి వచ్చేటువంటిది, రెండోది భౌతికమైనటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటిది. ఈ ఈ చూపు అనేటువంటిది ఉందే, ఆ చూపు అనేటువంటిది. అందుకనే ఎవరికైనా జాతకంలో వాళ్ళకి ఈ చూపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకని ఆ అక్షి, అందుకని అక్షి, సాక్షి, సాక్షి అలా వచ్చిందన్నమాట. సాక్షి అనేటువంటి పదం లోకానికే ఆయన అక్షి, కను వంటి వాడు ఆయన. మనం ముందు చెప్పుకున్నాం చూసారా, మొత్తం సూర్యమండలం మొత్తానికి, మన సౌర కుటుంబంలో సూర్యమండలం మొత్తానికి ఆయన కన్ను లాంటివాడు. ఆ పైనటువంటి సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది ఈయన ద్వారా మన ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల మీద ఉన్నటువంటి జీవులు, అలాగే మనం భూమి మీద ఉన్నటువంటి జీవులం, మనందరికీ కూడా అది ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అది కారణం. అలాగా ఆ విధంగా ఆయన ప్రత్యక్ష స్వరూపుడు, ఆయన లోక సాక్షి, ప్రత్యక్షుడు అంటారు. భగవంతుని యొక్క ప్రత్యక్షమైన స్వరూపమే ఆయన లోక సాక్షి. లోక సాక్షి అని ఎందుకన్నా తెలుసునా అండి? ఎప్పుడు మనల్ని ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాడు అనమాట. అదేమిటి ఆయన మనం చూడడం అంటే మన లోపల చూచేటువంటి వాడుగా కూడా అంతర్యామిగా ఆయన పనిచేస్తూ ఉంటాడు అనమాట. అదే అర్థం. మనలోనే సాక్షిభూతుడైనటువంటి వాడుగా ఉంటాడు భగవంతుడు అని చెప్తారు. అది అర్థం ఏమిటి? మన లోపల ఉండే అన్నీ కూడా చూస్తుంటాడు. అది సాక్షి. అందుకని ఈయన జగత్ సాక్షి అంటారు. జగత్ సాక్షి అంటే, జగత్ అంటే ఏమిటంటే ఈ కదులుతూ నిత్యము ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని జగత్ అంటారు. ఇది ఒక గమ్మత్ అయిన పదం అన్నమాట, జగత్ అనేటువంటిది. జగత్ అంటే గగత్, అసలు గా అంటే గమనం చేసేటువంటిది అని. ఆ గా కాస్త జాగా మారుతుంది, అందుకని జగత్ అయింది అది. ఎందుకంటే ఎవర్ చేంజింగ్ అని అర్థం జగత్ అంటే. అలా ఎప్పుడు స్టిల్గా ఉండిపోదు, ఎప్పుడు కూడా అది పనిచేస్తూ ఉంటుంది. అందుకని జగత్ సాక్షి అయినటువంటి వాడు కూడా, జగత్తు మొత్తానికే అయినటువంటి వాడు, అటువంటి వాడు ఆయన. అందుకని ప్రత్యక్ష స్వరూపుడు కూడా, భగవంతుని యొక్క ప్రత్యక్ష స్వరూపుడు.
ప్రత్యక్షం అంటే అర్థం ఏంటండి అంటే ప్రతి అక్షం, అక్షం అంటే కన్ను, ప్రతి అంటే దానికి ఎదురుగా అని అర్థం. మనం ప్రతిబింబం ఉంటున్నాం చూసారా, అలాగే ప్రతి అంటే ఎదురుగా ఉన్నటువంటిది అర్థం, ఇంకా ఉండేటువంటి వాడు. అందుకనే మనం వాయువుని కూడా మనకి ఈ దేవతలందరినీ కూడా అందులో ముఖ్యంగా సూర్యుడు, వాయువు వీళ్ళని ప్రత్యక్షంగా, అందుకని మన రోజు కూడా వాయువుని నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, చాలామంది ప్రత్యక్ష బ్రహ్మాసి అంటారు. ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్షంగా నువ్వు మాకు ఎదురుగా కనిపించేటువంటి బ్రహ్మవి నువ్వు అన్నారు. ఎవరిని? వాయువు. నమస్తే వాయువు అని. ఎందుకు ప్రత్యక్ష బ్రహ్మ వెంటనే అక్కడ కూడా ఆ వెంటనే చెప్పారు, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నిన్నే నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి అని మేము ఉచ్చరించడానికి కూడా నిన్నే ఉచ్చరిస్తున్నాం మేము. నువ్వు లేకపోతే నువ్వు ప్రత్యక్ష బ్రహ్మ అని మేము అనలేము, ఎందుకంటే ఉచ్చారణ బయటికి రాదు కాబట్టి. ప్రత్యక్ష బ్రహ్మ. అందుకని సూర్యుడు కూడా మనకి ప్రత్యక్షంగానే కనబడుతున్నాడు. సూర్యుడు నాకు కనబడట్లేదంటే వాడు గుడ్డివాడే ఉంటాడు. ధృతరాష్ట్రుడు లాంటి వాడు ఉంటే సూర్యుడు కనబడ్డు ఉన్నా కూడా. అందుకని సూర్యుడు ప్రత్యక్షం అయినటువంటి వాడు, మనకి ప్రత్యక్ష స్వరూపం అయినటువంటి వాడు. అలాగే గ్రహాలన్నీ కూడా ఆయనలోంచి వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ ఆయనలోకి లయమవుతూ ఉంటాయి. అది నిరంతరం ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటి వాడు. ఈ గ్రహాలన్నీ ఏర్పడడం ఆయనలోంచి ఏర్పడతాయన్నమాట. అలాంటి వాడు ఆయన. అందుకని తమోఘ్నాయ హిమఘ్నాయ, తమోఘ్న, ఘన అంటే అర్థం ఏమిటంటే దాన్ని లేకుండా చేయడం అని అర్థం, నాశనం చేయడం అని అర్థం. ఘన. తమహ అంటే చీకటి, చీకటిని లేకుండా చేసేటువంటి వాడు అర్థం తమోఘ్న అంటే. అంటే బయటన మనకి ఉన్నటువంటి చీకటిని సూర్యుడు ఉదయించగానే ఆ చీకటి అంతా కూడా మాయమైపోతుంది. అలాగే మనలో కూడా అంతఃసాక్షిగా ఆయన ఉంటాడు కదా, అప్పుడు మన లోపల ఉన్నటువంటి చీకటి కూడా అలా మాయమైపోతుంది. అందుకని ఆయన్ని నిత్యము ఆరాధన అటువంటి చేస్తూ ఉంటే సూర్యుడిని మనలో లోపల ఉన్న చీకటి అనేటువంటిది కూడా మాయమైపోతుంది. స్వరూప చీకటిని నాశనం చేసేటువంటి వాడు. అలాగే హిమఘ్న, అలాగే తమోఘ్న అంటే ఇంకోటి కూడా అంటే తమో గుణాన్ని కూడా నాశనం చేస్తాడు. తమో గుణం అంటేనే చీకటి నాటిది. తమో గుణం చీకటిని ఎందుకన్నారు అంటే ఉన్నది ఏమి కనబడదు, అక్కడే ఉంటుంది కానీ మనకు కనబడదు. అది తమో గుణం అంటే. మనం ఇది వెలుగు లేనప్పుడు అన్నీ ఉంటాయి, కానీ అవి వెలిగింపబడితే కనబడుతుంది. భాసమానం అంటారనమాట. అవి వెలిగింపబడాలి. ఆ వెలిగింపబడకుండా ఉన్నప్పుడు అన్నీ అక్కడ ఉన్నా మనకు కనబడవు, మనకు దాన్ని చూడలేదు. అక్కడే ఉంటే కానీ మనకు కనబడవు. ఇది మనకు నిత్యం అనుభవం అవుతూనే ఉంటుంది మనకి. అందుకని తమోఘ్న అంటే చీకటిని పోగొట్టేటువంటి వాడు. అలాగే మనలో తమో గుణం అనేటువంటిది, ఆ తమో గుణం అనేటువంటి కూడా చీకటితో సమానమైనటువంటిది. దాన్ని పోగొట్టే పారదోలేటువంటి వాడు తమోఘ్న. అలాగే హిమఘ్న. హిమఘ్న అంటే హిమం అంటే మనసు, మనసు చల్లదనం అని సూచిస్తుంది. అందుకని చల్లగా ఉన్నటువంటి దాన్ని పోగొడతాడు, అంటే మనకి వేడిమిని కలిగిస్తాడని అర్థం. మన శరీరంలో వైటల్ హీట్ అంటారు దాన్ని.
మన లోపల వేడిమి అనేటువంటిది నిరంతరము ఎలా ఉంటుందంటే సూర్యుడి వల్లే, సూర్యుడి యొక్క కిరణాల వల్లే, లేకపోతే మనలో వేడిమి అనేటువంటిది ఉండదు. అందుకని హిమఘ్న అంటే అర్థం అది. హిమఘ్నాయ నమః అంటే శీతత్వాన్ని పోగొట్టేటువంటి వాడు, నివారించేటువంటి వాడు అన్నమాట. అందుకని తమోఘ్న హిమఘ్న. తర్వాత శత్రుఘ్నాయ, శత్రుఘ్న అన్నారు. అంటే శత్రువు అనేటువంటి వాడిని కూడా హన అంటే హననం అంటే ధ్వంసం చేసేయడం. శత్రువు అనేటువంటి వాడిని కూడా ధ్వంసం చేస్తాడు. అది కూడా చెప్పుకున్నాం మనం. శత్రువుని ధ్వంసం చేస్తా అంటే అర్థం మనలో ఆ శత్రువు అనేటువంటి భావం మన బుర్రలో లేకుండా చేస్తాడు. శత్రుభావం ఎప్పుడైతే మనలో ఉండదో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండమనేటువంటి సాధ్యం. అందుకని శత్రుఘ్నాయ అనేటువంటి. అలాగే అమితాత్మనే, ఆయన ఎటువంటి వాడంటే అమితాత్ముడైనటువంటి వాడు అన్నారు. అమితాత్ముడు అంటే అర్థం మితం అంటే మితి అంటే అర్థం ఏమిటి? కొలత అని అర్థం. కొలత, ఆ కొలతలకి అతీతమైనటువంటి వాడు అర్థం. అమితాత్మ అంటే అర్థం అది. అమిత అంటే కొలవడానికి వీల్లేనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, కొలతలకు అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. మనకి విష్ణు సూక్తాలు కూడా విష్ణు గురించి పరోమాత్రయా తన్వా వృధాన నతే మహిత్వం అన్వస్నువంతి అని, పరోమాత్రయా తన్వా వృధాన, నీ యొక్క స్వరూపం మాత్రయా పరహ అంటే మా కొలతలకు అందేటువంటిది కాదన్నాడు ఆ మంత్రంలో. ఎవరిని? విష్ణువు గురించి చెప్తూ. అందుకని కొలతలకు అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అలాగే ఇక్కడ అమితాత్మ అంటే కూడా అర్థం అది. మితి అంటే కొలత, అమిత ఆత్మ. అమిత అంటే కొలతలకు అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అలాగే కృతఘ్నఘ్నాయ అని రెండుసార్లు ఘ్న అన్నాడు. ఘ్న అంటే మనం చెప్పుకున్నాం హన అంటే సంహరించడం అని. కృతఘ్న అంటే అర్థం ఏంటంటే చేసినటువంటిది. కృత అంటే ఇంకోళ్ళు మనకు చేసినటువంటిది ఏదైతే ఉందో మన కోసం చేసినటువంటిది దాన్ని ఘ్నః అంటే, ఇక్కడ గ్రహ అంటే ఏమిటి? దాన్ని వాడిని చంపేయడం అర్థం కాదు, దాన్ని మనం మర్చిపోవడం. అది అందుకని వాడు చాలా కృతజ్ఞుడండి. మనకి రెండు పదాలు వాడతాం, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు. కృతజ్ఞుడు కృతజ్ఞుడు అంటే అంటే జ్ఞాపకం అన్నమాట. కృతజ్ఞుడు అంటే దాన్ని మర్చిపోయినటువంటి వాడు. అది కృతజ్ఞుడు అంటే మనకు ఇంకోళ్ళు చేసినటువంటిది మేలుని మర్చిపోయేటువంటి వాడు. అది తల్లిదండ్రులు చేసినటువంటిది కానీ, లేదా భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది కానీ, మనకి ఎవరిస్తున్నారంతా కూడా అంటే భగవంతుడు ఇస్తున్నాడు. అది మర్చిపోయామనుకోండి, కృతజ్ఞులం అవుతాం. మనం ఎంత వాడుకుంటున్నాం? భగవంతునే వాడుకుంటున్నాం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాం, మన సొంతమా? కాదు. ఆయన స్పందనలకు అధిపతి అయినటువంటి వాయువు గారు, ఆయనకు సంబంధించినటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. కానీ ఎప్పుడైనా మనం తలుచుకొని కూడా తలుచుకోం. అని మనకు గుర్తే ఉండదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయని కూడా మనకు గుర్తుంటుంది. ఎంతసేపు గుర్తుంటుంది? ఎవరైనా ఎప్పుడైనా వాయువు గారు మనని, నాయనా నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు చేసుకో, కాసేపు నాకు కొంత పని ఉంది అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి? చాలా వేగంగా భూమి మీద ఉన్నటువంటిది భూభారత్ తొలగిపోతుంది. అంటే ఎవరు ఉండరు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటిది మనమే చేసుకోవడం అనేటువంటి సత్యం అయితే, మరి మనం చేసుకోవడానికి మనకు గుర్తుండాలిగా.
అసలు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నట్టే గుర్తుండదు, మన గుండె కొట్టుకుంటుంది అనేటువంటిదే గుర్తుండదు. ఎప్పుడో ఆ గుండె దడ కొట్టుకుంటే అప్పుడు వస్తామో గుండె దడగా ఉందని, అప్పుడు గుండె. లేకపోతే గుండె ఎంత పని చేస్తుందో మనకైనా తెలుస్తుందా? మనకు తెలుసా? తెలీదు. మనకి ఏమీ తెలియదండి, అయోమయం. అందువలన ఈయన కృతజ్ఞ అంటే అవన్నీ కూడా మన కోసం ఇంత చేస్తున్నారు దేవతలు. ఎప్పుడైనా మనం స్మరించకపోతే మనం కృతజ్ఞులం అవుతాం. మనకి ఈ శరీరం, ఇందులో ఉన్నటువంటి ప్రాణం, ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? ఆ ఇచ్చినటువంటి వాడిని ఒకసారి స్మరించి నమస్కరించుకోవడం అనేటువంటి సంస్కారం మన దగ్గర ఉంటే అప్పుడు మనకి అంతా బాగుంటుంది. అందుకని రోజు మనం ఏ పని చేస్తున్నా సరే ఒకసారి ఆ భగవంతుని స్మరించుకోమన్నారు. స్మరించుకుంటే చాలు, ఆయనకి ప్రజెన్స్ మనలో ఉంటుంది. మనలో ఉంది, ప్రజెంటే, కానీ దాన్ని మనం స్టిమ్యులేట్ చేసుకోవట్లేదు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకని ఈ కృతజ్ఞ అనేటువంటి పదం ఉందే, చేసినటువంటి వాడు మన కోసం మేలు చేస్తున్నటువంటి వాడిని మరచిపోవడమే ఘ్న అనేటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట, కృతజ్ఞ. ఇప్పుడు 2 సార్లు వేసాడు కృతజ్ఞ అనేది. ఏమిటండి 2 సార్లు అంటే? కృతజ్ఞుడు అయినటువంటి వాడు ఉంటాడే, ఆ కృతజ్ఞుడు అయినటువంటి వాడిని నాశనం చేసేటువంటి వాడు. అవతల వాళ్ళు మనకి చేసినటువంటి మేలుని మర్చిపోయినటువంటి వాడు కృతజ్ఞుడు. అలాంటి వాడిని నాశనం చేసేటువంటి వాడు సూర్యుడు అనమాట. అందుకని కృతజ్ఞాయ దేవాయ. అందుకని దేవ అంటే దీవ్ అంటే వెలగడం అనేటువంటి అర్థం. అందుకని దేవాయ అంటే దేవుడికి అర్థం. దేవుడికంటే ఏమిటంటే, దేవు అంటే వెలుగుగా ఉన్నటువంటి వాడు, వెలిగించేటువంటి వాడు, మనని వెలిగిస్తూ ఉంటాడు. అందుకని దేవాయ అంటే అర్థం అది అనమాట మనకి. జ్యోతిషాం పతయే నమః. జ్యోతిషాం పతయే అంటే వెలుగులుగా ఉన్నటువంటి వాళ్ళకి అయినా స్వామి అయినటువంటి వాడు. పతి అంటే అదే అర్థం, అధినాథుడు అని అర్థం. అంటే ఏమిటి? జ్యోతిషాం పతయే అంటే వెలుగులు అంటే మన గ్రహాలు అవన్నీ కూడా, తారకలు, గ్రహాలు ఇవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి ప్రకాశాన్ని బయటికి వ్యక్తపరుస్తూ ఉండేటువంటివి అవి జ్యోతిష అనేటువంటివి కూడా. అందుకని వాడన్నిటికీ కూడా ఈయన పతి. ఆ వెలుగులుగా ఉన్నటువంటి వాడన్నిటికీ కూడా స్వామి అయినటువంటి వాడు అనమాట. అది నమః. అలాగ అందుకని ఈయన ఎప్పుడు కూడా ఈయన ఏం చేస్తుంటాడంటే, మనలో అంతర్యామిగా మేల్కాంచి ఉంటాడు ఆయన. మనలో ప్రకృతి ధర్మాలన్నీ కూడా ఏర్పరిచేటువంటి వాడుగా ఉంటాడు ఆయన. అందుకని సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలన్నిటికీ కూడా అధిపతిగా ఉంటాడు. అందుకని కర్మ యొక్క ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే. అందుకని ఆదిత్యాయ నమః. ఆదిత్యుడు అనేటువంటిది ఆదిత్య యొక్క కుమారుడు అనేటువంటిది ఒకటి. తర్వాత ఆది అంటే అన్నిటికీ మూలమైనటువంటి వాడుగా వాడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి వాడు అనేటువంటి వాడు. అందుకని ఆదిత్యుడికి నమస్కారం అనేటువంటి కారణం అది. తప్తచమీకరాభాయ
హరయే విశ్వకర్మణే నమస్తమో అభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. తప్తచామీకరం అంటే బాగా తపించుట. తపించడం తప అంటే తపించడం అంటే అర్థం ఏంటి? వెలుగుట, అది కూడా వెలగడమే. తపించడం తాపం అనేటువంటి తాపం. తాపం అనేటువంటిది దాన్ని చేసేటువంటిది తపం అనేటువంటిది అన్నమాట. అందుకని తప్త చామీకరాయ, ఆ వెలుగు అనేటువంటిది ఉంటే సువర్ణమయమైనటువంటి విధంగా సువర్ణ స్వరూపుడిలాగా ఆయన వెలుగుతూ ఉంటాడనమాట. ఆయన తప్తచామీకరాభాయ. కరం అంటే అర్థం ఏమిటంటే, మనకి మామూలుగా కరం అంటే చెయ్యని అర్థం. మరి సూర్యుడికి కరం అంటే ఏమిటి? కిరణాలే. ఆయన యొక్క కరములు ఆయన కిరణాలు. ఆ కిరణాలతోనే వ్యాపిస్తూ ఉంటాడు, కిరణాలతోనే అందరినీ స్పృశిస్తూ ఉంటాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరినీ కూడా. అందుకని తప్తచామీకరాభాయ. హరయే, కాదు అన్నింటినీ కూడా హరించేటువంటి వాడు కూడా ఆయనే. మనకి అన్నీ ఇచ్చేటువంటి వాడు, మనని మళ్ళీ తనలోకి లయం చేసుకునేటువంటి వాడు, హరించేటువంటి వాడు, అటువంటి వాడు. తర్వాత విశ్వకర్మణే. విశ్వకర్మ అంటే విశ్వము యొక్క కర్మగా పనిచేసేటువంటి వాడు. ఇందాక అనుకున్నాం కదా, కర్మ సాక్షి అని. అంటే సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు ఉంటాయి. ఈయన ఏం చేస్తుంటాడంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలను ఏర్పరిచేటువంటి వాడు సూర్యుడే. మనకి ఋతుధర్మాలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఎలా అండి ప్రకృతిలో. అలాగే అదే వరుసలో అదే విధంగా పనిచేస్తూ ఉండడం అనేటువంటిది, అది అంత చక్కగా ఎలా పనిచేస్తున్నాయంటే సూర్యుడి యొక్క కారణం వల్లనే. ఇంకా ప్రకృతి ధర్మాలనేటువంటి వాటికి ఏర్పరిచేటువంటి వాడు ఆయన. దానివల్ల సృష్టిలో ఉన్నటువంటి కర్మలకి కూడా అధిపతి అయినటువంటి వాడు. సృష్టిలో ఉన్నటువంటి కర్మలంటే, కర్మ అంటే అర్థం ఏమిటి? పని చేయడం అని అర్థం. ఆ సృష్టిలో ఉన్నటువంటిది మొత్తం ఎవరి ద్వారా ఏ పని జరుగుతుంది, ఏం చేయాలి అని ఆ దేవతలు, గ్రహగోళాదులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి కదా, అవన్నీ కర్మ చేస్తున్నాయి. వాటికి అందుకని ఆ కర్మలకి అధిదేయమైనటువంటి వాడు ఈయనే. అంటే ఆ కర్మల్ని ఏర్పరిచినటువంటి వాడు అనమాట. ఎవళ్ళు ఏం చేయాలి అనేటువంటిది ఆ విధంగా జరగడం కోసం ఏర్పాటు చేసే. అందుకని కర్మకు అధిపతి అయినటువంటి వాడు, అది ఇందులో చెప్పినటువంటిది. తర్వాత కర్మ యొక్క ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే. అలాగా చేస్తున్నా అన్నమాట. అందుకని తమో అభినిఘ్నాయ రుచే లోకసాక్షిణే. తర్వాత నాశయచ్చేష వైభూతం తమేవ సృజతి ప్రభు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భూతం అంటే అర్థం ఏమిటి? భూ అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ఉనికి అనేటువంటిది కలగడం అన్నమాట. మనం ఉనికి అనేటువంటిది, అంతకుముందు మనం ఎగ్జిస్టెన్స్ లేనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వాడు. అక్కడి నుంచి భూ అనేటువంటి దీనిలోకి వచ్చాం, ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది. అందుకని భూ అంటే సత్తాయాం అంటారు. భూ అనేటువంటిది అది. మనం ఇప్పుడు భూ అనేటువంటి స్థితిలో ఉన్నాం. ఈ స్థితిని కలిగించేటువంటి వాడు సృజతి ప్రభు. సృజతి అంటే సృ అంటే పుట్టించుట అని అర్థం. ఈ మొత్తం గ్రహగోళ తారకాదుల్ని
వాటి మీద ఉండేటువంటి జీవులు మనలాంటి సమస్త జీవరాశుల్ని అన్నిటినీ కూడా ఈ సృజనం అనేటువంటిది ఉందే, అంటే సింథసిస్ అన్నమాట. సృజనం అంటే సృష్టించడం అంటే అర్థం. అది చేసేటువంటి వాడు కూడా ఆయనే. మళ్ళీ వాడన్నింటినీ కూడా తనలోకి లయం చేసుకునేటువంటి వాడు కూడా ఆయనే. అందుకని నాశయచ్చేషవై, నాశయతి అంటే వాటన్నిటిని కూడా మళ్ళీ లయం చేసేస్తాడు. నశింపజేయడం అంటే అర్థం. సృష్టించేటువంటి వాడు, వాటిని మళ్ళీ లయం చేసేటువంటి వాడు కూడా ఆయనే. తమేవ సృజతి ప్రభు, భూతం తమేవ సృజతి ప్రభు. అలాగే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్థిభి, తన కిరణముల చేత ఏం చేస్తాడైనా, తన కిరణముల చేత తపతి, తపతి అంటే వేడెక్కిస్తాడు. తపనం అనేటువంటిది తాపం కలిగిస్తాడు. ఎందుకండి వేడెక్కించడం అంటే, ఆ వేడిమి అనేటువంటిది ఆయన కిరణం నుంచి వచ్చేటువంటి ఆ వేడిమి తగలకపోతే ప్రాణులకి ప్రాణం ఉండదు, మనకి జీవితం ఉండదు. మనలో ఆ ప్రాణశక్తి పనిచేయడం అనేటువంటి దానివల్ల వస్తుంది. ఆయన అనేటువంటి వేడిమి వల్ల, ఆయన మనకు కలిగించేటువంటి వేడిమి అనేటువంటి దానివల్ల, తన కిరణాలతో. అందుకని పాయచ్చేష తపత్యేష అంటే మనని రక్షిస్తూ ఉంటాడు, ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. మనని పాయతి అంటే పరిపాలిస్తూ ఉంటాడు. అంటే మన పరిపాలకుడు ఎవడు అంటే మనం పరిపాలకులు ఎవడంటే మనం లిస్ట్ చెప్తాం, వీళ్ళండి వీళ్ళండి అని. వీళ్ళ సంగతి కాదు. అసలు లోకాల పరిపాలకుడైనటువంటి వాడు సూర్యుడు. అందుకని పాయత్యేష, ఏష అంటే ఇతడు పాయతి పరిపాలిస్తూ ఉంటాడు. తపత్తి తాపం కలగజేస్తూ ఉంటాడు. అలాగే వర్షతి వర్షం కూడా కలగజేసేటువంటి వాడు. వర్షం అనేటువంటిది ఎలా కలగజేస్తున్నాడు, తన యొక్క వేడి, తన కిరణాల యొక్క వేడితో నీరంతటినీ కూడా ఆవిరిగా మార్చి తపనం చేసి ఆవిరిగా మార్చి దాన్ని పీల్చుకొని దాన్ని మళ్ళీ మేఘాలుగా మార్చి అక్కడి నుంచి మళ్ళీ వృష్టిగా వచ్చేట్టు చేస్తున్నాడు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ సైకిల్ ఆఫ్ వాటర్స్ అంటారు దాన్ని. ఇది చాలా, దీంట్లో ఎంతో ప్రక్రియ, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వేదంలో ఈ ఆపస్సులు అనేటువంటి వాటి గురించి మనకి భగవాన్ అనంతాచార్యుల వారు, ఎకరాల అనంతాచార్యుల వారు అంటే మాస్టర్ ఈకే గారు తండ్రి గారు, ఆయన ఈ వేదంలో ఉన్నటువంటి ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ కూడా, వాడి అంతరార్థాన్ని వాడన్నీ కూడా అందరికీ వ్యక్తం చేస్తూ సుపర్ణ అనేటువంటి ఒక గ్రంథం రాశారు ఆంగ్లంలో. అది చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఆ గ్రంథం చదివి చాలా ఆశ్చర్యపోయారు. ఎంత దార్శనికమైనటువంటిది ఆ వేదం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దర్శనం అంతా కూడా అందులో ఆయన ఇచ్చారు మాట అందరికి. అందులో వేదిక్ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్స్ అని ఒక చాప్టర్ ఉంది. అంటే ఆపస్సులు అంటే ఏమిటి అసలు, ఎలాగా ఆ నీరు అనేటువంటిది ఇక్కడి నుంచి నీరు అనేటువంటిది పైకి పీల్చడం, దాని పైన ప్యూరిఫై చేయడం, ఆ ప్యూరిఫై చేసినటువంటి ఉన్నటువంటి వాటర్ని మళ్ళీ కిందకి వర్షించడం, ఇదంతా కూడా ఒక సైక్లిక్ ఫినామిన్ అంటారు. అంటే చక్ర భ్రమణంలో జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. అందుకని భగవద్గీతలో చెప్పాడు, ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రం అనేటువంటిది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఎవడు ఆపలేడు, దానికి ఎదురు ఎవడు కూడా వెళ్ళలేడు అని చెప్పాడు ఆయన, ఆ చక్రం అనేటువంటిది. అందుకని ఇక్కడ కూడా ఆయన ఈ పనన్నీ చేస్తూ ఉంటాడు. పాయచ్చేష తపచ్చేష వర్షచ్చేష, ఈ పనని దేంతో చేస్తుంటాడండి, గభస్థిభి
అంటే తన కిరణాలతో చేస్తుంటాడు ఇవన్నీ కూడా. తన కిరణాలు అనేటువంటి చేతులతో ఇన్ని పనులు చేస్తాడు ఆయన. అది ఆయన చేసేటువంటిది. ఇంకా మనకి అంటే మనం కొంచెం వివరంగా చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆదిత్య హృదయం ఒక 10 నిమిషాలు చదివేసుకుంటాం కదండి. దాని ఇందులో ఇంత ఉందా అండి అంటే ఇంకా ఇంతేమిటి మనం కొంచెం శాంపుల్గా చెప్పుకుంటున్నాం. అది పూర్తిగా వేదార్థం, ఆ వేదంలో ఉన్నటువంటి అర్థం అంతటిని దీన్ని వచ్చినటువంటిది అది కొరిలేట్ చేసి చెప్పుకోవాలంటే అది ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు మనం కొంచెం వివరంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు అగస్త్యుడు రాముడికి ఉపదేశించాడు అంటే రాముడు అలసిపోయి ఉన్నాడు కదండి యుద్ధం చేయడంలోనూ, రావణాసుడితో యుద్ధం చేయడంలోనూ. అందువలన అగస్త్యుడు వారు రాముడికి ఉపదేశించారు అని. ఆయన అలసిపోవడం అనేటువంటిది అలసిపోయినట్లుగా ఉన్నాడు కానీ అలసిపోలేదు ఆయన. కానీ ఇది ఎందుకు ఉపదేశం చేశాడంటే ఆయన ఉపదేశం పొందడం వల్ల అది అప్పటికి ఇప్పటికీ కూడా మనందరికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఆనాడు అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశం చేస్తే తప్ప మనకి ఉండేది కాదు ఈ ఆదిత్య విద్య అనేటువంటిది. అందుకని దీన్ని మనం ఆ దర్శనంలాగా మనం చెప్పుకోవాలి కాబట్టి కొంచెం మెల్లగా చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ దర్శనం చేసుకోవాలి మనం. అవి ఊరికనే చదివేసేసే టేప్ రికార్డులో చేస్తే కాదు. దర్శనం చేసుకుంటేనే దాని యొక్క ప్రభావం మనకి అనుభూతి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ శక్తి ప్రసారం అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే